తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఐఐటీ హైదరాబాద్ ను సందర్శించారు. ఐఐటీ విద్యార్థులు రూపొందించిన డ్రైవర్లెస్ కారులో ప్రయాణించి హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా డ్రైవర్లెస్ కారును తయారు చేసిన విద్యార్థుల ప్రతిభను మెచ్చుకున్నారు. హైదరాబాద్ ఐఐటీ దేశానికి తలమానికమని కొనియాడారు. ప్రయోగ దశలో ఉన్న ఈ కారు త్వరలోనే ఆచరణలోకి రావాలని, దానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. అలాగే ఐఐటీ విద్యార్థులు అన్ని రంగాల్లో ఏఐ సాంకేతికతను తీసుకురావాలని మంత్రి సూచించారు. To all of us. We are also privileged to have among us Mr. Nobanari Kurachi, Division Manager, and Mr. Avnish Pasai, Senior General Manager. Make the autonomous vehicle AI based, huge amount of data centers which made నేను మా సోదరులు జగ్గారెడ్డి గారు మేమందరం కూడా ఇక్కడికి రావటం జరిగింది. ఈ సందర్భంలో ఈ టీ-హ్యాన్ సంబంధించి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్షిప్తో ఈరోజు ఆటోనామస్ క్యాంపస్ షటిల్కు సంబంధించి స్వతహాగా డ్రైవర్ లేకుండా మరి 4-వీలర్ని నడిపించే ప్రయత్నం చేయాలని ఇక్కడ డైరెక్టర్ గారితో పాటు ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి గారు సుజుకి కంపెనీకి సంబంధించిన మరి చాలామంది ఆ పరిశ్రమకు సంబంధించిన పెద్దలు కూడా రావటం, ఏ విధమైన ఇష్యూస్ వస్తాయి ఈ ఆటోనామస్ వెహికల్కి సంబంధించి అని పెద్ద ఎత్తున పరిశోధన చేయటం, సమాచారాన్ని సేకరించి అమెరికా కాదు, యూరోపే కాదు, మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిశోధన, ఇక్కడ విద్యార్థులతో పాటు ఇక్కడ ప్రొఫెసర్స్ చేస్తూ ఉన్న కృషి